హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ పోలిపాడ్యం రోజున వన భోజనాలతో పాటు మా కోడలు బర్త్డే కూడా జరిగిందండి. ఈ పోలిపాడ్యం రోజునే మా కోడల తరపు పుట్టినరోజు పడింది. మా కోడలు వాళ్ళ అమ్మగారింటి దగ్గర వనభోజనాలు జరిగాయి. అక్కడ ఉసిరి మొక్క దగ్గర దీపారాధన చేసి నైవేద్యాలు పెట్టిన తర్వాత అక్కడ వనభోజనాలు ప్రారంభమైనాయి. వనభోజనాలు అయిన తర్వాత పోలిపాడ్యం రోజు సాయంత్రం మా కోడలు కేక్ కట్ చేయడానికి మా ఇంట్లో ఏర్పాటు చేశాము. మా కోడలు ఇప్పుడు 8వ నెల ప్రెగ్నెన్సీ అన్నమాట. మా బాబు, నేను, మా మనవరాలు మా కోడలను కూర్చోబెట్టాం కుర్చీ మీద. మా కోడలు పుట్టినరోజు నాడు హ్యాపీగా జరుపుకున్నామండి. మా మనవరాలు చూడండి, వాళ్ళ అమ్మ బర్త్డే అని ఎంత సంతోషంగా చిందులు వేస్తుందో. హ్యాపీ బర్త్డే టు యూ అని కూడా చెప్తుందండి. చూడండి. మా బాబేమో కేక్ కట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు. మా కోళ్ళైతే సడన్గా నిలబడిపోయింది. నిలబడకమ్మ కూర్చో అని చెప్పాను, కూర్చుంది. వీడియో తీయడానికి స్టాండ్ సరిగా లేదనేసి సరిగ్గా పెట్టమని చెప్పింది. నేను సరిగ్గా పెట్టాను వీడియో తీయడానికి. బర్త్డే నాడు కొవ్వొత్తి వెలిగించిన తర్వాత అక్షంతలు వేసి నేను మా బాబు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాము. తను ప్రెగ్నెన్సీ కాబట్టి సుపుత్ర ప్రాప్తిరస్తని దీవించానండి. తర్వాత సర్వదేవతలు కూడా కాపాడాలని, సర్వదేవతల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పసుపు కుంకాలతో నిండు సౌభాగ్యంతో మంచి భవిష్యత్తుతో సుఖంగా ఉండాలని దీవించానండి. మా బాబు, మా కోళ్ళు, మా మనవరాలు, పుట్టబోయే బాబు వీరందరూ కూడా సర్వదేవత అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో అన్యోన్యమైన భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యంతో ఆ పరమేశ్వరుని విభూతి పరిపూర్ణంగా లభించి జీవితాంతం ఆనందంగా ఉండాలని దీవించానండి. పిల్లల ఆనందమే మనకు ఆనందం కదండి. పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా మనకి ఆరోగ్యం. పిల్లలు సంతోషంగా బాగుంటేనే కదండి మనం కూడా బాగుంటాము. అందుచేత భగవంతుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పిల్లలకి ఇలా దీవిస్తూ ఉంటానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్లను ప్రెస్ చేయండి. ప్లీజ్ అండి.